వెల్కమ్ బ్యాక్ అండి. మన హెల్త్ టిప్ కోసం ఇప్పుడైతే నిమ్మకాయని తీసుకొనొచ్చారు. సో, ఈ నిమ్మకాయతో టిప్ ఏం చేయబోతున్నారో చూసేద్దాం. సో, నిమ్మకాయనైతే హాఫ్ భాగంగా కట్ చేసి దాని నుంచి రసం అయితే తీసుకోవాలండి ఈ విధంగా. సో, ఈ రెమెడీ దేనికి ఉపయోగపడుతుందో మీకు చెప్పలేదు కదూ. ఈ రెమెడీ దేనికి ఉపయోగపడుతుందంటే పళ్ళు సలుపులు ఎక్కువ వచ్చేస్తాయి కదండీ. జుమ్మని లాగేస్తూ ఉంటాయి. కూలింగు తినలేము, అలానే వేడిగా ఉన్నయి తినలేము. స్వీట్ తినలేము, అలానే హాట్ అలా తినలేమన్నమాట. సో, ఈ రెమెడీ చేసుకున్నట్టయితే మనకి కొంత ఉపశమనం అయితే ఉంటుంది. ముందుగా మనం నిమ్మకాయ జ్యూస్‌ని రసాన్ని అయితే కొంచెం తీసుకొని దాంట్లో సాల్ట్ అయితే వేసుకున్నామండి. అలానే ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో, ఈ మూడిటిని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మిశ్రమంలా తయారు చేసుకొని మనకి పళ్ళు బాగా సలుపులు వచ్చేస్తాయి కదండి. ఏ టైంలో అయినా సరే దీన్ని మనం అలా పళ్ళకి ఎక్కడైతే సలుపు వస్తున్నాయో ఆ పళ్ళకి రంగరించిన ఈ మిశ్రమాన్ని దంతాల కానించి పళ్ళ వరకు కూడా బ్యాక్ ఫ్రంట్ కూడా పెట్టేసుకున్నట్టయితే ఫింగర్తో దాంట్లో డిప్ చేసుకొని మనం పైన దంతాలు కానించి పెట్టుకున్నట్టయితే చిగుళ్ళు కానించి అక్కడి నుంచి పెట్టుకుంటే ఇది పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. సాల్ట్ బ్యాక్టీరియా ఏదైనా ఉంటే చంపేస్తుంది. అలానే ఈ పులుపు. ఈ విధంగా చేసుకున్న మిశ్రమాన్ని మనం పెట్టుకున్నట్టయితే మనకి ఈ రెమెడీ అనేది గుడ్ రిజల్ట్ అయితే ఇస్తుందన్నమాట. సో, పళ్ళు చల్లపడం అనేది మనకు కొంత ఉపశమనం అనేది ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, ఎవరికైనా ఈ ఇబ్బంది ఉన్నట్టయితే ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఎలాంటివైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవాళ మా రెసిపీ కానీ, మా హెల్త్ టిప్ కానీ మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, సరికొత్త రెసిపీతో రేపు పొద్దున్న మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే. లవ్ యూ.